కాకినాడలో యవనస్తుల కూడిక ఒకటి జరుగుతుంటే ఒక 16 సంవత్సరాల యవనస్తుడు వచ్చి కూర్చున్నాడు. ఈ పిల్లలు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, అక్కడ వాక్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి వ్యక్తి తమిళ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయనకి తెలుగు సరిగా రాదు కదా, వింతైన భాష ఉచ్చారణ విని నవ్వుకుందామని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడండి? వాక్యాన్ని జాగ్రత్తగా విందాం అనుకోలా, సరదాగా కాసేపు నవ్వుకుందాంలని వచ్చి కూర్చున్నాడు. ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, భాషలో మాధుర్యం లేదు, ఆయన చెప్పే దాంట్లో మాధుర్యము లేదు, కానీ వాక్యము ఆయన హృదయాన్ని విరగగొట్టింది. వాక్యము చాలా బలమైనది, బలమైన దుర్గాలను సైతం అది పడద్రోయగలదు. చూడండి, గోడల మీద బావుల మీద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. చూసారా, ఎక్కడైనా గోడ మీద మొక్క మొలుస్తుంది, ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి, గోడని 2 ముక్కలుగా పగలగొట్టేస్తుంది. నూతి మీద ఉంటుంది, చిన్న మొక్కగా ఉంటుంది, నూతిని మొత్తాన్ని పగలగొట్టేస్తుంది. అలాగే దేవుని వాక్యము చాలా సున్నితంగా ఉంటుంది, కఠినమైన హృదయాన్ని సైతం అది పగలగొట్టేస్తుంది. ఆ యవనస్తుడు నవ్వుకుందాం అనుకున్నాడు, భాషలో మాధుర్యం లేదు, కానీ దేవుని వాక్యం అతని హృదయాన్ని క్రియ చేసింది. దేవా, నేను పాపిని, నన్ను రక్షిస్తావా అని మొరపెట్టాడు. అది చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. అతని జీవితము పూర్తిగా మారిపోయింది. భారతదేశం అంతా తిరిగి సువార్తను ప్రకటించాడు. తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. తన కుమారుడు వచ్చాడు, అతడు ప్రపంచం మొత్తం తిరిగాడు, సువార్తను ప్రకటించాడు. ఎవరో తెలుసా? ఎన్ దానియేల్ గారు, ఎల్ఈఎఫ్ చర్చ్. నవ్వుకుందామని వచ్చాడు, కానీ అతని జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చేశారు. ఈ రోజున ఏదో సరదాగా అన్న తల్లిదండ్రులు వెళ్ళమంటున్నారులే, కొంతసేపు ఉంటే బాగుంటుందిలే అని మనం వచ్చామేమో, కానీ దేవుడు నిన్ను బహు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు.